హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు కామాఖ్య అమ్మవారి టెంపుల్ని చూపిస్తున్నానండి. కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఎక్కడుందంటే అస్సాంలోనండి. అస్సాంలోని గౌహతి అనేటటువంటి ప్లేస్లో ఉంది, అనే ఊర్లో ఉంది. ఈ కామాఖ్య అమ్మవారు దశ మహావిద్యలకి చాలా ప్రసిద్ధి. దశ మహావిద్యలు అంటే 10 రూపాలతో ఉన్నారనమాట ఈమె అమ్మవారు. ఆ 10 రూపాలని ఇక్కడ కొలుచుకుంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అండి. అమ్మవారి యొక్క యోని ఈ యొక్క ప్రాంతంలో పడినటువంటి ప్లేసు. ఆ యోని పడ్డ భాగంలో ఇక్కడ అమ్మవారు వెలిసారనమాట. అదే అమ్మవారి యొక్క గుడి. సతీదేవి తన యొక్క శరీరాన్ని ఈశ్వరుడు భుజం మీద వేసుకొని వెళ్ళిన ఆమె దక్ష యజ్ఞం, దానికి ఒక పెద్ద కథ ఉందండి. నేను మీకు తర్వాత వివరించి చెప్తాను. దాన్ని విష్ణుమూర్తి ఈశ్వరుని యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఆ శరీరాన్ని ఖండాలుగా చేస్తాడు. అప్పుడు అందులో ఒక ఖండం వచ్చి ఈ యొక్క ప్రాంతంలో పడిందనమాట. అదే కామాఖ్య అమ్మవారి ఆలయం. ఇది నీలాద్రి పర్వతం మీద ఉన్నదండి. ఈ ఆలయము నీలాద్రి పర్వతం అన్నమాట. ఇది ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. హైదరాబాద్ నుంచి చాలా రకాలుగా రావచ్చు. రైల్లో రావచ్చు, తర్వాతనేమో మనకు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి చాలా రైళ్ళు ఉన్నాయండి. లేదంటే ఫ్లైట్లో రావచ్చు అనమాట. ఇవన్నీ అమ్మవారిని దర్శించుకుంటాము. ఇందులో 3 అమ్మవార్లు లోపల ఉన్నారండి. అలాగే గర్భగుడిలో కామాఖ్య అమ్మవారు ఉంటారండి. అమ్మవారితో పాటు లక్ష్మీ, సరస్వతి, ఇంకా మిగిలిన 2 అంటే మొత్తం 3 గర్భగుడిలోనే మనం దర్శించుకోవచ్చు. ఆ దర్శించుకొని బయటికి రాగానే ధూమావతి, భైరవి అమ్మవార్లు ఒక పక్కగా ఉంటారనమాట. గుడి నుంచి బయటికి రాగానే మనకు కుడి పక్కగా ఉంటారు. మనం వచ్చేటప్పుడు అయితేనేమో ఎడమ చేతి వైపు ఉంటారు, వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు ఉంటారండి. మనం వాళ్ళిద్దరిని దర్శించుకోవచ్చు. ఈ భైరవి మాతను దర్శించుకోవాలంటే బాగా మెట్లు ఉన్నాయండి. ఆ మెట్లు దిగి వెళ్ళాలి. తర్వాత ఇదంతా ఆలయం బయట అండి. చూడండి, అంతా మీరు ఆలయం లోపల కెమెరాని అలౌ చేయరు, మనకు ఫోన్లను కూడా అలౌ చేయరు. చాలా పురాతనమైందండి. అదిగో గోడల మీదంతా కూడా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడంతా కూడా జంతు బలులు జరుగుతూ ఉంటాయి. జంతు బలులు, హోమాలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఈమెను దర్శించుకోగానే కొంచెం కిందకు వస్తే తార, కాళి, చిన్నమస్తాదేవి ఈ ప్రాంతంలోనే మనం 8 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చండి. అదిగో చూడండి, ఇవి దున్నపోతుని బలిచ్చారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు. వాటిని తీసుకొని వాటి